హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ ఫ్యాన్సీ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు అన్ని కూడా ఫ్యాన్సీ సారీస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది మనకి ఫ్యాన్సీ సారీ అన్నమాట, బ్లాక్ కలర్ కాంబినేషన్. ఓకే, మెటీరియల్ వచ్చేసి మనకి పష్మినా సిల్క్స్ అంటారు. ఓకే, బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి క్రాస్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద వచ్చేసి మనకి బాక్సెస్ టైప్ లో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి ఒక లీఫ్ అండ్ ఫ్లవర్ టైప్ లో మనకి బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ పష్మినా సిల్క్ మెటీరియల్ పైన అంతా కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ బుటీస్ తీసుకున్నారు. చిన్న చిన్న లీఫ్ బుటీస్ లాగా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి, గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్. టోటల్ శారీ అంతా కూడా 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది. ఈ శారీకి మెయిన్ మనం చూసినట్లయితే కింద బోర్డర్ అండి. బోర్డర్ వచ్చేసి మనకి ఫుల్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. మనం రెగ్యులర్ గా చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దాని పైన వచ్చేసరికి క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. ఫ్లవర్ అండ్ స్టెమ్ లీఫ్ వచ్చేసరికి మనకి బ్లూ కాఫర్ సల్ఫేట్ పైన ఏదైతే లీఫ్ బుటీ ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి ఈ లీఫ్ అంతా కూడా డిజైన్ చేశారనమాట. ఆ లీఫ్ కి అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఈ బుటీస్ అనేవి, షోల్డర్ పార్ట్ లో చూసిన బుటీస్ అనేవి హాఫ్ వరకు డిజైన్ ఉంటుంది. కింద వచ్చేసి సేమ్ మనకి అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్ చాయిస్ ఉంటుంది. బేస్ అంతా కూడా మనకి బ్లాక్ ఉంటుంది. ఆ పైన బ్లూ కలర్ బదులు మనకి వచ్చేసి రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఈ కాంబినేషన్స్ ఉంటాయి. మనకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కూడా మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. బ్లాక్ కలర్ కాంబినేషన్, సేమ్ పష్మినా సిల్క్స్ మెటీరియల్ వస్తుంది. బోర్డర్ కూడా చూసినట్లయితే మనకి శారీ అంతా 3 sides ఏదైతే బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్ ని మనకి స్లీవ్స్ కి కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2250. 2250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కోటా సారీ అండి. మెటీరియల్ కోటా మెటీరియల్. ఓకే, లైట్ కలర్ కాంబినేషన్, క్రీమ్ వస్తుంది మనకి బేస్. దీనికి పళ్ళు అంటూ మనకి సపరేట్గా కూడా జస్ట్ మనకి కార్నర్లో వచ్చేసి ఒక లైన్స్ టైప్లో పళ్ళు తీసుకున్నారు. అది కూడా బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు వస్తుంది. లైన్స్ పళ్ళు ఇచ్చారు, షార్ట్ పళ్ళు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్ వచ్చేసరికి మనకి లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ని డిజైన్ చేశారండి. పళ్ళులో ఏదైతే లైన్స్ ఉంటాయో సేమ్ అదే లైన్స్ని మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఒక 5 lines జెరీ లైన్స్, అలాగే బ్లూ కలర్ 5 lines తీసుకున్నారు. అంటే ఆల్టర్నేటివ్గా మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ కొంచెం చిన్న సైజులో ఉండేటట్లు మనకి బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బుటీస్ తీసుకున్నారు, 2 కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసరికి పైన బ్లూ కలర్ ఏదైతే ఉంటుందో ఆ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి సిల్క్ థ్రెడ్ తీసుకొని ఒక లోటస్ ఫ్లవర్ కింద గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని దాని కింద మనకి గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది. ఈ బుటీస్ అనేవి మనకి టోటల్ షోల్డర్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. మెయిన్ ఈ శారీకి మనం చూసినట్లయితే కింద బోర్డర్ అండి. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి బిగ్ సైజ్ లో అంటే లైన్స్ వచ్చేసి మనకి పెద్ద లైన్స్ తీసుకున్నారు, బ్లూ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఆ లైన్స్ పైన వచ్చేసి మనకి క్రీపర్ పార్ట్ ని డిజైన్ చేశారనమాట. అంటే ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్, పింక్ కలర్, అలాగే గోల్డ్ కలర్ జరీ తీసుకొని ఫ్లవర్ అండ్ లీఫ్ పార్ట్ ని మనకి 2.5 మీటర్ వరకు డిజైన్ చేశారు. షోల్డర్ పార్ట్ ఓన్లీ షోల్డర్ పార్ట్. అంటే మనకి స్టెప్ పెడితే ఏదైతే మనకి పై పార్ట్ వస్తుందో ఆ పార్ట్ వరకు మాత్రమే మనకి డిజైన్ చేశారు. ఓకే, ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి బుటీస్ వస్తుందండి. ఓన్లీ బుటీస్, హాఫ్ పార్ట్ మాత్రమే మనకి ఇట్లా చిన్న చిన్న బుటీస్. మిడిల్ పార్ట్ లో ఏ బుటీస్ అయితే ఇచ్చారో సేమ్ అవే బుటీస్ ని కవర్ చేస్తారు. కానీ ఆ క్రీపర్ పార్ట్ అనేది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే వస్తుంది. మనకి బుటీస్, కాంట్రాస్ట్ బుటీస్ కంటిన్యూ చేశారు. బోర్డర్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ పార్ట్, బ్లౌజ్ కూడా మనకి సేమ్ అండి, శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన స్మాల్ లైన్స్ తో ఉన్నటువంటి బోర్డర్, కింద వచ్చేసరికి బిగ్ లైన్స్ తో ఉన్న బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1300 పడుతుంది. 1300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి జరీ కోటా అండి. జరీ కోటా లైట్ వెయిట్ ఉంది సారీ. లైట్ వెయిట్ ఉంటుంది, షేడెడ్ లో ఉంటుంది మనకి ఇది. ఓకే,
మనకి పళ్ళు అంటూ జస్ట్ ఒక జరీ బోర్డర్ లాగా మనకి పళ్ళు తీసుకున్నారనమాట. 2 sides మనకి కడీ బోర్డర్స్ చిన్న బోర్డర్స్ ఇచ్చి మిడిల్ లో మనకి టిష్యూ తీసుకున్నారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ చూసినట్లయితే షోల్డర్ వచ్చేసరికి మనకి బోర్డర్ వచ్చేసి చిన్న గోల్డ్ కలర్ జరీ లైన్ ఒకటి ఇచ్చేసి దాని కింద మనకి బంచెస్ లాగా బుటీస్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. అంటే పై పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ డార్క్ క్రీమ్ కలర్ బేస్ ఉంటుంది కాబట్టి మనకి ఒక చిన్న చిన్న ఫ్లవర్ అండ్ లీఫ్ వచ్చి బంచెస్ లాగా బోర్డర్ లాగా ఇచ్చారు మనకి. దాని కింద మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీ లైన్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి డార్క్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో షేడ్ ఒకటి తీసుకున్నారు. మళ్ళీ గోల్డ్ కలర్ జరీ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ మనకి నియాన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని కింద వచ్చేసి గోల్డ్ కలర్. ఇక్కడ మాత్రం మనకి బాటిల్ గ్రీన్ తీసుకున్నారు. బాటిల్ గ్రీన్ పైన మొత్తం కూడా మనకి ఏంటంటే బుటీస్ ఇచ్చారు గోల్డ్ కలర్. షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ లో బంచెస్ ని మనకి ఇక్కడ ఇచ్చారనమాట. కింద గోల్డ్ కలర్ జరీ సేమ్ మళ్ళీ గ్రీన్ కలర్ మీద మనకి ఆ బంచెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే షేడ్ అనేది కంటిన్యూ. 4 shades వచ్చాయి దీంట్లో. లైట్ కలర్స్ తో పైన పార్ట్ అంతా కూడా కొంచెం డార్క్ కలర్స్ తో మనకి కింద పార్ట్ అంతా కూడా ఇచ్చారు. మధ్యలో వేరియేషన్ కోసం మనకి గోల్డ్ కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే సేమ్ రన్నింగ్ బ్లౌజే ఉంటుందండి. షేడెడ్ లోనే ఉంటుంది. సేమ్ శారీలో ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. అంటే మనకి స్టార్టింగ్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మనకి కాంట్రాస్ట్ గా బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నా కూడా బెనారస్ బ్లౌజ్ వేసుకున్నా కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మనకి షేడెడ్ లో కలర్స్ కూడా చాలా అవైలబుల్. కలర్ చాయిస్ కూడా. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1100 పడుతుంది. ఓన్లీ 1100 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బనారస్ లో ఫ్యాన్సీ సారీ అండి. మెటీరియల్ వచ్చేసి మనకి బనారస్ మెటీరియల్, అందులోనే ఫ్యాన్సీ సారీ. మజంటా పింక్ కలర్ లోనే కొంచెం రాణి పింక్ కూడా మిక్స్ ఉంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకొని దానిపైన మనకి లైన్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. అక్కడ బుటీస్ వచ్చేసరికి మనకి శారీ బేస్ కలర్ కాంబినేషన్ తో ఒక మ్యాంగో బుటీ, గోల్డ్ కలర్ జరీతో ఒక మ్యాంగో బుటీ ఇచ్చారు. ఆ బార్డర్ పైన అంతా కూడా మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. అది శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. బార్డర్ కూడా మనకి అవుట్ లైన్ మజంతా పింక్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ జరీ కడీ బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ అనేది మనకి శారీ 2 sides కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసిన మనకి 2 వేరియేషన్ ఉన్న బుటీస్ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చి సెల్ఫ్ డిజైన్ తో ఒక మ్యాంగో బుటీ ఉంటుంది. అలాగే కాంట్రాస్ట్ గా మనకి గోల్డ్ కలర్ జరీతో ఒక మ్యాంగో బుటీ ఉంటుంది. టోటల్ శారీ వైజ్ మనం చూసినట్లయితే ఈ 2 కలర్ కాంబినేషన్ అనేవి మనకి దగ్గరగా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇవే బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది ఫుల్ శారీ. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్స్ చాయిస్ ఉంటుంది. క్రీమ్ కలర్, స్కై బ్లూ కలర్ కాంబినేషన్, అట్లా రెడ్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి. ఓకే, బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారండి. మజంతా పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ ని గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారు 2 sides. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1400 పడుతుంది. 1400 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్చుడి తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నెక్స్ట్ శారీ వచ్చేసి డిజైనర్ శారీ అండి. హాఫ్ శారీ ప్యాటర్న్ లో లంగావని స్టైల్లో వస్తుంది మనకి. పింక్ కలర్, పింక్ అండ్ ఎల్లో. అవును, అంటే ఈ పింక్ కూడా మనకి ఏంటంటే కొంచెం లైట్ పింక్ కలర్ కాంబినేషన్ షేడ్ వస్తుంది మనకి. ఈ బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైపింగ్ వచ్చేసి మనకి పింక్ కలర్, రాణి పింక్ కలర్ కాంబినేషన్ పైపింగ్, కింద లేస్ బోర్డర్ 2 sides కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. మిడిల్ లో మనకి ఈ పింక్ డార్క్ పింక్ పైన మనకి గోల్డ్ కలర్ జరీతో మ్యాంగో క్రేపర్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ పైన అంటే 0 size నెట్ తీసుకున్నారు. దీని పైన అంతా కూడా మనకి కాటన్ థ్రెడ్ యూస్ చేసి మనకి ఫ్లవర్స్ ని దగ్గరగా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉండేటట్లు 2.5 మీటర్ వరకు. ఇదేంటంటే మనకి ట్రాన్స్పరెంట్ ఉండకుండా మనకి వర్క్ ఉంటుంది కాబట్టి ఫ్లవర్ డిజైన్ అనేది ఎంబోస్ లుక్ కనిపిస్తుంది కాబట్టి ట్రాన్స్పరెంట్ అనేది తెలియదు.
ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. మనకి శారీ అంతా ఉండే బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి ఒక ఎంబ్రాయిడరీ వర్క్ అంటే జరీతో ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకొని దానికి అవుట్ లైన్ అంతా కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేటట్లు ఒక బోర్డర్ ని డిజైన్ చేశారు. దానిపైన చూసినట్లయితే మళ్ళీ మనకు ఒక ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. ఆ గోల్డ్ కలర్ జరీ అవుట్ లైన్ పింక్, ఇక్కడ చిన్న చిన్న డ్రాప్ డిజైన్ లాగా మనకి గోల్డ్ అండ్ పింక్ తోనే డిజైన్ చేశారు. అంటే మనకి 3 వేరియేషన్ ఉన్నాయి అన్నమాట. మనకి స్కర్ట్ వర్క్ కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అంటే 2.5 మీటర్స్ తర్వాత షోల్డర్ పార్ట్ తర్వాత కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా ఇదే కలర్ కాంబినేషన్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారండి. మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో షిమ్మర్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. సారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో కామన్ గా అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ప్లస్ మనకి అంటే వేరే సారీస్ మీదకి కూడా మనం ఈ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2350. 2350 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. కోరాలోనే అండి మనకి మెటీరియల్ కోరా మెటీరియల్. ఓకే, షేడెడ్ లో వస్తుంది. 2 కలర్ కాంబినేషన్. పళ్ళు చూసినట్లయితే పళ్ళులో కూడా మనకి 3 డిజైన్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ పై పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ లీఫ్ తీసుకొని దానికి మిడిల్లో పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ మనకి సిల్వర్ ఇచ్చేసి మిడిల్లో పింక్ కలర్ థ్రెడ్ వర్క్ లీఫ్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మనకి 2 సైడ్స్ ఇచ్చి మిడిల్లో మనకి క్రీపర్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ పైన పింక్ కలర్ థ్రెడ్ వర్క్తో క్రీపర్ ఇచ్చారనమాట. ఈ పై పార్ట్ అంతా కూడా మనకి ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్లో మనకి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ రెడ్ కలర్తో మనకి 3 లైన్స్ లాగా ఇచ్చేసి దాని కిందంతా కూడా మనకి ఏంటంటే పర్పుల్ కలర్ సేమ్ డిజైనే కానీ కలర్ అనేది చేంజ్. ఇక్కడ వచ్చేసి పింక్, గ్రీన్, పర్పుల్, గోల్డ్, సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మనకి సేమ్ పైన ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ ని కంటిన్యూ చేశారనమాట. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ తో కాంబినేషన్ బోర్డర్ ఒకటి, 2 సైడ్స్ సిల్వర్ కలర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 3 డిజైన్స్ లాగా ఉంటుంది. పై పార్ట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ పైన 2 కలర్ కాంబినేషన్ బుటీస్ ఇచ్చారు. సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్, అవుట్ లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఆ సిల్వర్ కలర్ 1 లైన్ అలాగే గోల్డ్ కలర్, ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ 3 కలర్ కాంబినేషన్ లైన్స్ తీసుకున్నారు. కింద వచ్చేసి రెడ్ కలర్ పైన మనకి పర్పుల్ కలర్, సిల్వర్ కలర్ అవుట్ లైన్ వచ్చేటట్లు మనకి డిజైన్ ఇచ్చారు. అలాగే సేమ్ డిజైన్ కానీ కలర్ అనేది చేంజ్ చేశారు. అంటే 2 కలర్స్ ఇచ్చి మనకి అవుట్ లైన్ పర్పుల్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అంటే మనకి బోర్డర్ సిల్వర్ బోర్డర్, గోల్డ్ కలర్ బోర్డర్, ఈ బోర్డర్ పైన మనకి క్రీపర్ పాట్, అది కూడా మనకి పింక్ కలర్ ఫ్లవర్, గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు. దానికి అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. షేడెడ్ లోనే మనకి బ్లౌజ్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి డిఫరెంట్ బోర్డర్స్ ఇచ్చారు. 2 కలర్స్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు. ప్లస్ మనకి ఏంటంటే సారీలో ఎలా అయితే మిడిల్ పార్ట్ లో లైన్స్ ఇచ్చారో సేమ్ లైన్స్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2200. 2200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి డిజైనర్ సారీ అన్నమాట. బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసినట్లయితే గ్రే కలర్ పైపింగ్ ఒకటి తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ మీద మనకి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది బ్లాక్ కలర్ చమ్కీతో. కింద వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి ఒక థ్రెడ్ అలాగే సీక్వెన్స్ వర్క్ ని డిజైన్ చేశారు. ఈ బోర్డర్ మనం చూసినట్లయితే శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్ వరకు మనం చూసినట్లయితే ఈ జార్జెట్ మెటీరియల్ పైన మనకి సెల్ఫ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్రాసో డిజైన్ ఇచ్చారు. క్రీపర్స్ అక్కడక్కడ మనం బంచెస్ చూసినట్లయితే క్రాస్ బంచెస్ ఇచ్చారనమాట. షోల్డర్ పార్ట్ వరకు మనం చూసినట్లయితే గ్రే అండ్ బ్లాక్ మిక్స్ ఉన్నటువంటి బ్రాసో డిజైన్ తోనే మనకి ఒక ఫ్లవర్ క్రీపర్ ని 2 డిజైన్స్ ఇచ్చారు మనకి పళ్ళు పార్ట్ లో. 2.5 మీటర్ తర్వాత మనకి షిఫాన్ మెటీరియల్, ఇది లంగావని స్టైలే వస్తుంది కానీ సేమ్ కలర్ కాంబినేషన్, డిజైనింగ్ అనేది మాత్రం చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి వచ్చేసి మనకి ఏంటంటే డైమండ్ డిజైన్ అలాగే మనకి క్రాసెస్ లాగా డిజైన్ ఉంటుంది. సీక్వెన్స్ వర్క్ తోనే మనకి డిజైన్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది ఎండ్ వర్క్. బ్లౌజ్ ఎలా తీసుకున్నారు? దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ బ్లాక్ కలర్ ఇచ్చారండి టోటల్. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ బోర్డర్ మనకి శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2300. దీనిలో కలర్ చాయిస్ ఉందండి? అంటే ప్రతి డిజైన్ కూడా మనకి వేరే ఉంటుంది, డిజైన్ చేంజ్ అయిపోతుంటుంది. 2300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
చందేరి అండి, ఇది మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. రాయల్ బ్లూ చాలా లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్ ఉంటుంది మనకి. చందేరిలో కొంచెం ఇప్పుడు డిఫరెంట్గా తయారు చేస్తున్నారు మనకి ఫ్యాబ్రిక్. పళ్ళు పాటు చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ ఉన్నటువంటి మనకి కొంచెం క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి పళ్ళుని తీసుకున్నారు. దానిపైన మనం చూసినట్లయితే సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో బుటీస్ తీసుకున్నారనమాట. అది మనకి ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్ వచ్చేసి మనకి పైన వచ్చేసి పర్పుల్ కలర్ శారీ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఒకటి, సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ చిన్న బోర్డర్ తీసుకున్నారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే పళ్ళులో ఏవైతే బుటీస్ ఉంటాయో అవే బుటీస్ని మనకి టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా బ్రొకెట్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారు. డిస్టెన్స్ ఎక్కువ డిస్టెన్స్ లేకుండా దగ్గరగా ఉండేటట్లు డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే పైన మనకి ఇక్కడ బేస్ వచ్చేసి ఇక్కడ సిల్వర్ ఇచ్చారు. ఇక్కడ బిగ్ సైజ్లో మనకి గోల్డ్ తీసుకున్నారు. పైన వచ్చేసి చిన్న బోర్డర్ మనకి సిల్వర్ బోర్డర్ ఉంటుంది. ఓకే, అంటే కాంట్రాస్ట్ లోనే కానీ కొంచెం ఆపోజిట్ గా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. కలర్ చాయిస్ ఒక 5-6 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్ సేమ్ డిజైన్ తో కంటిన్యూ చేశారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1300 పడుతుంది. 1300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగసు చూడతర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడతర్మా. నెక్స్ట్ శారీ వచ్చేసి డిజైనర్ శారీ. ఇది కూడా మనకి ఓకే, ఫ్యాన్సీ శారీ. డార్క్ కలర్ కాంబినేషన్, లంగావని స్టైల్ అండి. అవును, లంగావని స్టైల్ వస్తుంది. ఇది మనకి బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ 2 సైడ్స్ తీసుకున్నారు. పైన మనకి షిమ్మర్ పైపింగ్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ పైన పిటాయి వర్క్ తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. లోపల మనకి నక్కీ జరీతో మనకి డిజైన్ ఉంటుంది. పైన మనకి సీక్వెన్స్ వర్క్ కూడా డిజైన్ అవుట్లైన్. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే షిఫాన్ మెటీరియల్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీని పైన అంతా కూడా మనకి ఓన్లీ అవుట్లైన్ లుక్ ఉండేటటువంటి డిజైన్ మాత్రం తీసుకున్నారనమాట. మనకి క్రేపర్ పార్ట్ అంతా ఫ్లవర్ బంచెస్ కూడా మనకి అవుట్లైన్ లుక్ ఉండేటట్లు డిజైన్ చేశారు. దాని పైన అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి స్టోన్స్ ని డిజైన్ చేశారు. అంటే సారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు మనకి ఈ కాంబినేషన్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే నెట్ తీసుకున్నారండి మనకి. ఇది వచ్చేసి మనకి 0 సైజ్ నెట్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. దాని పైన వచ్చేసి మనకి చూసినట్లయితే మనకి ఇట్లా స్ట్రైట్ గా డిజైన్ వస్తుంది అనమాట. ఒక డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ తో మనకి పైన లీఫ్ వచ్చేటట్లు గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది. స్టోన్స్ కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి రెడ్ కలర్ తో స్టోన్ ఉంటుంది. ఈ శారీకి మనం బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి. ఓకే, అంటే 3 పీసెస్ కూడా మనకి 3 మెటీరియల్స్ చేంజ్ చేశారు. అలాగే 3 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా డార్క్ రాయల్ బ్లూ కలర్ ఉంటుంది. కుచుళ్ళ పార్ట్ చూసినట్లయితే లైట్ క్రీమ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్. ఎందుకంటే ఇక్కడ మనకి బోర్డర్స్లో పింక్ కలర్ అనేది టచ్ చేశారు కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2500 రూపీస్కి లంగావని స్టైల్ ఉన్నటువంటి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి రెడ్ లో కూడా మనకి లైట్ అండ్ డార్క్ షేడ్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది. ఇది మనకి ఇది చూసినట్లయితే పైన వచ్చేసి పైపింగ్ కూడా మనకి రెడ్ కలర్ తీసుకున్నారు. కింద వచ్చేసి గ్రీన్ కలర్ సాటిన్ బార్డర్ తీసుకున్నారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ ఉంటుంది. ఇది అక్కడక్కడ బంచెస్ చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చేసి ఈ గ్రీన్ కలర్ పైన అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం సాటిన్ బార్డర్ కి కింద జార్జెట్ కి టచ్ అయ్యేటట్లు మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకొని దాని పైన అంతా కూడా మనకి స్టోన్స్ ఇచ్చారు. అవుట్ లైన్ గ్రీన్ కలర్ ఇచ్చారు అనమాట. 2 ఫ్లవర్స్.
పెయింట్ చేశారండి, లోపల గోల్డ్ కలర్ అంతా కూడా పెయింట్ ఉంటుంది, దానిపైన మనకి అవుట్లైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ప్రింటెడ్ టైప్ లో తీసుకున్నారు గోల్డ్ కలర్, దానికి అవుట్లైన్ అంతా గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఈ బంచెస్ అనేవి మనకి షోల్డర్ పార్ట్ లో ఒక 2 ఇచ్చారు, మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా చూసినట్లయితే 2 ఇచ్చారనమాట. మనకి కార్నర్ లో అలాగే మిడిల్ లో ఇచ్చారు. కింద శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఏంటంటే షేడెడ్ ఉంటుంది, జార్జెట్ లోనే మనకి పైన వచ్చేసి లైట్ షేడ్ ఇచ్చారు, కింద డార్క్ రెడ్ కలర్ షేడ్ వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూస్తే ఆ బంచెస్ అనేవి మనకి అక్కడక్కడ డిజైన్ చేశారు. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ డిజైనర్ బ్లౌజ్. ఓకే, అంటే బోర్డర్స్ కలర్స్ కాంబినేషన్ బేస్ తీసుకున్నారు. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ మనకి ఇలా డిజైన్ చేశారండి. అవుట్లైన్ అంతా ఏదైతే ఉందో ఇది మొత్తం మనకి సారీ కలర్ కాంబినేషన్ తీసుకుని మిడిల్ పార్ట్ గోల్డ్ కలర్ అంతా కూడా మనకి పెయింట్ ఇచ్చారనమాట. దానిపైన మళ్ళీ రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు, అంటే సారీ కలర్ కాంబినేషన్లో. ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ కాబట్టి దానిపైన మనకి డిజైనింగ్ అనేది సారీ కలర్తో ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మనకి లైట్ షేడ్ పైన ఉండే షోల్డర్ పార్ట్ షేడ్ తీసుకున్నారు, జార్జెట్ ఫ్యాబ్రిక్. దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్ ప్రింట్, దానికి అవుట్లైన్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ గా వర్క్ తీసుకొని స్టోన్ వర్క్ కూడా మనకి డిజైన్ చేశారు. హ్యాండ్స్ కి సాటిన్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2600 పడుతుంది. కలర్స్ ఉన్నాయా? కలర్స్, దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. 2600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ సారీ, డిజైనర్ సారీ. ఇది కూడా కలర్ మాత్రం చాలా బాగుందండి, లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్, అది పింక్ అండ్ పీచ్ మిక్స్ ఉంది. మెటీరియల్ షిఫాన్ మెటీరియల్ వస్తుంది. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ మీద లైన్స్ టైప్ బోర్డర్, అలాగే మనకి డైమండ్ డిజైన్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి ఏంటంటే పిటాయి వర్క్ లోనే కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి లీఫ్ బోర్డర్ ని డిజైన్ చేశారు గోల్డ్ కలర్ తో. ఈ బోర్డర్ మనకి ఓన్లీ 2 సైడ్స్ ఉంటుందండి, షోల్డర్ పార్ట్ హ్యాంగ్ అయ్యే పార్ట్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ షేడెడ్ చూసినట్లయితే పైన మనకి లైట్ పింక్, బేబీ పింక్, కింద డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్. ఈ 2 షేడ్స్ మనకి మంచి కలర్ కాంబినేషన్స్ అన్నమాట. దాని పైన చూసినట్లయితే మనకి ఒక ఫ్లవర్ టైప్ లుక్ ఉండేటటువంటి డిజైన్ ని మనకి ఓన్లీ స్టోన్ కాకుండా స్టోన్ చుట్టూ మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేటట్లుగా మెటీరియల్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ శారీకి మెయిన్ మనం చూసేది ఏంటంటే కింద సైడ్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దాని పైన మనకి ఒక లేస్ బోర్డర్ లాగా మనకి గోల్డ్ సిల్వర్ కలర్ జరీతోనే బోర్డర్ ని ఇచ్చారు. ఇక్కడేమో పిటాయి వర్క్ బోర్డర్ కనిపిస్తుంది, కింద అంటే కింద బోర్డర్ కి మనకి పైన బోర్డర్ కి వేరియేషన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి దానికి అవుట్లైన్ పీచ్ కలర్ పైపింగ్ ఇచ్చారు, మళ్ళీ వచ్చేసి నెట్టెడ్ బోర్డర్ ఇచ్చారనమాట. మనకి క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకొని దానిపైన మనకి ఫ్లవర్ డిజైన్, ఫ్లవర్ లో కూడా మనకి సిల్క్ థ్రెడ్ వైట్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ జరీ ఇచ్చేసి స్టోన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనం చూసినట్లయితే శారీ అంతా కూడా కంటిన్యూ మొత్తం స్టార్టింగ్ నుంచి కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు శారీ ఎండ్ వరకు. ఈ సారీకి బ్లౌజ్ డిజైనర్, బ్లౌజ్ ఫుల్ డిజైనర్, అంటే మనకి 2 బ్లౌజెస్ ఇస్తారండి. ఓకే, కింద మనకి చిన్న బోర్డర్ ఏదైతే ఉందో చిన్న చిన్న సెల్ఫ్ డిజైన్ తో డైమండ్ బోర్డర్, ఆ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. ఏది సెల్ఫ్ కలర్ బ్లౌజ్ కి. ఇంకోటి ఫుల్ డిజైనర్ వేరు, మనకి కింద నెట్ బోర్డర్ మీద ఏదైతే ఫ్లవర్ డిజైన్ చూసామో సేమ్ అదే డిజైన్ ని మనకి బ్లౌజ్ 2 బ్లౌజెస్ ఇచ్చారు, ఒకటే సారీకి 2 బ్లౌజెస్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3400 పడుతుంది. 3400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి డిజైనర్ షిఫాన్ సారీ. ఓకే, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్. బోర్డర్స్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇక్కడ పైన చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ నెట్టెడ్ బోర్డర్ తీసుకున్నారు, అది కూడా మనకి టోటల్గా ఫ్లవర్ థిక్ సిల్క్ థ్రెడ్ ఉండేటటువంటి ఫ్లవర్ డిజైన్తో మనకి ఫ్లవర్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనం చూసినట్లయితే శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ పైన మనకి బంచెస్ టైప్లో డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మనకి ఒక బొకే చిన్న బంచ్ లాగా మస్టర్డ్ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్తో ఫ్లవర్ డిజైన్ తీసుకొని దానికి అవుట్లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఈ బంచెస్ అనేవి మనకి టోటల్ గా శారీ వైజ్ చూసినట్లయితే దగ్గరగా మనకి ఆల్ ఓవర్ బంచెస్ ఉంటాయి. అంటే శారీలో ఏవైతే మనకి 2 కలర్స్ యూస్ చేశారో మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్ లోనే మిడిల్ లో అంతా కూడా మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. మొత్తం శారీ ఎండ్ వరకు కూడా, అంటే ఇది కుచిల్లా పార్ట్ లో ఏంటంటే పైన పార్ట్ అనేది మిస్ చేసి కింద మొత్తం కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది? బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మనం కాంట్రాస్ట్ గా కావాలి అనుకుంటే మనకి వెల్వెట్ బ్లౌజెస్ కూడా బ్లాక్ కలర్ దొరుకుతున్నాయి కాబట్టి అవి డిజైన్ కూడా బాగుంటుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది, కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2500 పడుతుంది. 2500 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.